ఊహూ ఇదిగోండి మతం ఎలా ఉంటుంది కువైట్లో. చూద్దాం ఏముంటాయో. నేడో చూడండి మరి ఎక్కడ ఛానల్లో చూడనటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మన క్రేజీ ఫుడ్ బ్లాగ్స్లోనే చూడండి దోస్తులు. హాయ్ దోస్తులు, నమస్తే, బాగున్నారా? నేనండి మీ ఫుడ్ రాజాని. దోస్తులు వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్. దోస్తులు మనమైతే ఇప్పుడు మన ఇండియన్ రెస్టారెంట్కి మొత్తంకి అయితే వెళ్తున్నాము. దోస్తులు చూడండి కువైట్లో ఇల్లులు ఎలా ఉన్నాయో. ఇదంతా కూడా జహరా ఏరియా అండి. జహరాలో వాహా. చూడండి దోస్తులు కువైట్లో ఇల్లులు ఈ విధంగా అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు మన ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇల్లులు చాలా పెద్దగా ఉంటాయండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకటికినే ఉంటారు. మొత్తం అన్నదమ్ముళ్ళు అందరూ కూడా ఒక ఇంట్లోనే ఉంటారు. మన ఇంటికాడ అయితే మన సైడ్ అయితే వేరే ప్లేసులకి వెళ్ళిపోతారు. ఇక్కడైతే మొత్తం అందరూ నలుగురన్నా ఐదుగురన్నా ఒకే కుటుంబంలో ఉంటారనమాట. తర్వాత పిల్లలు ఒక పెద్ద అయిన తర్వాత సపరేట్గా ఇల్లులు అయితే కొనుక్కుంటారు. ఇక్కడ అరబీలో హోటల్ని మతామ్స్ అంటారు. అక్కడికి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి మనకి వాహా జహరా అండి. ఇది ఏరియా మొత్తం కొరియత్ అంటారు. ఈ ఏరియా మొత్తం కూడా కొరియత్. జహరా కొరియత్ అంటే ఎవరైనా చెప్తారు. చూడండి ఎన్నో కార్లు ఉన్నాయి కదా. ప్రతి ఇంటికి కూడా దాదాపుగా 6 కార్లు పైన ఉంటాయి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇంచుమించు 6 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు, దాదాపుగా ఒక 10 మంది 15 మంది పైన ఉంటారు పిల్లలు ఒక్కొక్క కుటుంబంలో. వాళ్ళందరికీ కార్లు. మనము బైక్లు ఎలాగైతే వాడతామో ఇక్కడ ప్రతి ఒక్కరికి కారు. దోస్తులు మన ఇండియా మతం కాడికి అయితే వచ్చేసాము. గత 1 ఇసారా 2 రైట్ సైడ్లో ఉన్నది గత అండి. ఇసారా అంటే ఇది అనమాట. గత అంటే ప్లేసు. చూడండి ప్లేసులు ఎలా ఉన్నాయో మొత్తం అన్నీ కూడా. అవును. ఊహూ ఇదిగోండి మతం ఎలా ఉంటుంది కువైట్లో. చూద్దాం ఏముంటాయో. మీకు సమున్ మసక్క దోస్తులు చూడండి వడ, బంగాళదుంపలు, వంకాయ ముక్కలు, కోడిగుడ్లు, సమోసాలు, ఉప్మా, ఇంకా ఎగ్ అన్నీ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది రెస్టారెంట్. చాలా టేస్ట్గా ఉంటుంది. రీజనబుల్ అనమాట. రేటు కూడా చాలా తక్కువ. ఒక మియా అనమాట. ఒక మియా వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో అయితే 10 రూపాయలు 15 రూపాయలు అయితే ఉంటుంది. చూడండి మరి ఎంత ఉంటుంది ఏంటో కామెంట్ అయితే చేయండి. మన ఇండియన్ రూపీస్లోనూ ఇలా ఉంటాయండి మతంలో. మన ఇండియన్ మతంలో అయితే మొత్తం సమోసాలు, పునుగులు, వనలు అన్నీ కూడా దొరుకుతాయి. చపాతీ అంతా కూడా బాగుంటుంది. ఇడ్లీలు, బజ్జీలు, పూరీలు అయితే ఒక్కొక్క దగ్గర దొరుకుతాయి, కొన్ని చోట్ల ఉండవన్నమాట. ఇక్కడ అరబీ వాళ్ళు తినేటటువంటి ఫుడ్ ఐటమ్స్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటాయండి. దోస్తులు మన ఇండియన్ మతం నుంచి అయితే అదిరిపోయే మొసక్కలు అయితే ఎత్తుకొచ్చానండి మీకు చూపించడానికి. ఊహూ చూడండి దోస్తులు ఎలా ఉందో మొత్తం కూడాను. చిన్నప్పుడు తిన్న కాస్తాలో బ్రెడ్ గుర్తుకొస్తుందనమాట. ఇక్కడ కువైట్లో ఈ గల్ఫ్ దేశాల్లో యూఏఈలో అయితే మాత్రం ఇటువంటి మొసక్కల్లో అయితే సమూన్లు తింటారండి. చూడండి దీంట్లో మనకి ఏమేమి పెడతారో అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను. చూడండి చాలా బాగుంది. అబ్బా టేస్ట్ స్మెల్ అదిరిపోయింది. చూడండి దోస్తులు మొత్తం కూడా దీన్ని సమూన్ ముసక్కాలు అంటారండి. సవక చాలా సీపు అండ్ బెస్ట్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఐటమ్స్ ఉంటాయి దీంట్లోనూ. మొత్తం అన్ని కూడా చూద్దాం. ఇది రేట్ వచ్చేసి ఒక మియా అండి. ఒక 100 అంటే మనం 100 రూపాయలు కాదు, ఇక్కడ చాలా తక్కువ అనమాట. ఇంచుమించు ఒక 5 రూపాయలు లోపే ఉంటుంది. ఇది 5 రూపాయలు 10 రూపాయలు లోపే ఉంటుంది అనమాట ఒక మియా వచ్చేసి. చూడండి దీని ఏముంది టేస్ట్ ఎలాగుందో ఏటో మొత్తం కూడా చెప్తాను. మన ఇండియన్ రెస్టారెంట్లు అయితే అలాగ ఉంటాయి. ఇక్కడ మనం ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయడానికి అయితే ఉండదన్నమాట. కొన్ని చోట్ల అయితే తీయొచ్చు సిటీల్లోనూ. ఇటువంటి లోకల్ ఏరియాలో అయితే మాత్రం లేడీస్ ఉంటారు కాబట్టి మనం కెమెరా ఎత్తి పెట్టి తీయకూడదు అనమాట. ఎలా ఉందో సమున్ ముసక్కలో కాస్త గుర్తుకొస్తుంది నాకైతే చిన్నప్పుడు తిన్నది. దీంట్లో ఏముందో ఏంటో చూద్దాం. ఏమేమి పెట్టారు లోపల ఇలా ఉంటుంది. జాములు, క్రీములు, బంగాళదుంప మొక్కలు,
అన్నీ వేస్తారండి. మొత్తం సలాడ్, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఇవి వచ్చేసి మనకి కీర దోసకాయ ముక్కలు, ఇక అన్నీ ఉంటాయి. లోపలైతే ఈ విధంగా అయితే సెట్ చేసి మనకి పెడతారు. పునుగు చూడండి, వడను కూడా మధ్యలో పెట్టేసి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇలా పెట్టేసి దీంట్లో మనకి ఇస్తారనమాట. మనమైతే శుభ్రంగా ఇంకేమీ నంజుకు అవసరం లేదు. చట్నీలు, కూరలు అలాగా ఏమీ నంజుకు అవసరం లేదు అనమాట. చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇంకా మరిన్ని ఐటమ్స్ మీకైతే చూపిస్తానండి ప్రతిసారిని. చూడండి, ఇది వచ్చేసి సమున్ ముసక్కలు. ఎలా ఉందో ఏటో టేస్ట్ అయితే చేద్దాం. ఎలా తినాలి ఏంటి అనేసి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం డౌట్ ఉంటుంది అనమాట. ఈ సమున్ ముసక్కల్ని తిని అయితే మీకు చూపిస్తాను. ఇంటి దగ్గర కూడా మనం చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నో ఆయిల్ ఫుడ్ అనమాట. చాలా చాలా హెల్తీగా అయితే ఉంటాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సాయంత్రం భోజనము, మధ్యాహ్నం భోజనం కూడా అలాగా తింటారండి ఎక్కడైతేనే. సరదాగా హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి సాయంత్రం మాటలు ఇటువంటి సమున్లు, ముసక్కలు అయితే తింటారు. మనమైతే టేస్ట్ అయితే చేద్దాం. నోరు ఊరిపోతుంది, మామూలుగా లేదు చూస్తుంటేనే. అబ్బా ఆయన వాడు అబ్బాయి సూపర్, బాగుంది. యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఎమిరేట్స్లో టిఫిన్, మార్నింగ్ టిఫిన్ చాలా ఫేమస్ అండి. చాలా చాలా బాగుంటుంది. బా సవక 2 తింటే మాత్రం కడుపు నిండిపోద్దండి. మనం ఇంకా మధ్యాహ్నం అన్నం తినేదాకా ఇంక దేని జోలికి వెళ్ళవసరం లేదు. శుభ్రంగా మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్డే తినొద్దు అనమాట. భోజనం చేసేస్తే సరిపోద్దా. నో ఆయిల్ ఫుడ్. కడుపు నొప్పి, కడుపు మంట, కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, బద్ధకం, మలబద్ధకాలు గట్ట ఏమి ఉండవు అనమాట. శుభ్రంగా నో ఆయిల్ ఫుడ్. అన్నీ మంచిగా క్యారెట్లు, టమాటాలు, ఇంకా కీర దోసకాయలు అన్నీ కూడా, సలాడ్లు అన్నీ కూడా పెట్టి, క్రీమ్లు, జాములు పెట్టి ఇస్తారన్నమాట. తినడానికి సూపర్ అయితే ఉంటుందండి. సూపర్గా అయితే హెల్తీగా అయితే ఉంటాము. మార్నింగ్ చాలా స్మార్ట్గా, చాలా హెల్తీగా అయితే ఉంటామండి. ఈ సమున్ ముసక్కలు తింటే మాత్రం సూపరు. ఇదిగో బంగాళదుంపలు తింటేనే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అంటారు. ఒక దేశం అయితే బంగాళదుంపలు అయితే తింటారు. చాలా పనులు చేస్తారు మరి వాళ్ళకి రావు కాళ్ళు నొప్పులు. అన్నీ మన వాళ్ళకే ఉంటాయి పట్టింపులు. దోస్తులు నేడో చూడండి మరి ఎక్కడ ఛానల్లో చూడనటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మన క్రేజీ ఫుడ్ బ్లాగ్స్లోనే చూడండి దోస్తులు. నో ఆయిల్ ఫుడ్ దోస్తులు. మరో స్పెషల్ ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.